హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఫోన్ కాల్స్లో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. నీ ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, యువర్ ఫోన్ ఈజ్ రింగింగ్. యువర్ ఫోన్ ఈజ్ రింగింగ్. ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, లిఫ్ట్ ద ఫోన్. లిఫ్ట్ ద ఫోన్ లేదా పికప్ ద కాల్. పికప్ ద కాల్. ఎవరు ఫోన్ చేశారు అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, హూ కాల్ యూ. హూ కాల్ యూ. లేదంటే హూ ఈజ్ కాలింగ్. హూ ఈజ్ కాలింగ్ అంటే ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎవరు ఫోన్ చేశారు అన్నప్పుడు మనం ఇలా వాడతాం. తర్వాత మాట్లాడతా అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, టెల్ దెమ్ ఐ విల్ టాక్ లేటర్. టెల్ దెమ్ ఐ విల్ టాక్ లేటర్. లేకపోతే సే ఐ విల్ కాల్ బ్యాక్ లేటర్. సే ఐ విల్ కాల్ బ్యాక్ లేటర్ అంటే నేను తర్వాత మాట్లాడతా అని చెప్పు. నేను బయటికి వెళ్ళానని చెప్పు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, టెల్ దెమ్ ఐ వెంట్ అవుట్. టెల్ దెమ్ ఐ వెంట్ అవుట్. ఇలా కూడా చెప్పొచ్చు, సే ఐ యామ్ అవుట్ నౌ. సే ఐ యామ్ అవుట్ నౌ అంటే నేను బయటికి వెళ్ళానని చెప్పు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. హలో ఎలా ఉన్నారు అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, హలో హౌ ఆర్ యూ. హలో హౌ ఆర్ యూ. నేను మౌనికని మాట్లాడుతున్నా అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, దిస్ ఈజ్ మౌనికా స్పీకింగ్. దిస్ ఈజ్ మౌనికా స్పీకింగ్. మీ వాయిస్ క్లియర్గా వినిపించడం లేదు అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, యువర్ వాయిస్ ఈజ్ నాట్ క్లియర్. యువర్ వాయిస్ ఈజ్ నాట్ క్లియర్. కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం లౌడ్గా మాట్లాడండి అన్నప్పుడు ఇలా మాట్లాడాలి, ప్లీజ్ స్పీక్ ఏ లిటిల్ లౌడర్. ప్లీజ్ స్పీక్ ఏ లిటిల్ లౌడర్. మీరు ఎక్కడున్నారు అని అడుగుతారుగా, అప్పుడు ఇలా అడగాలి, వేర్ ఆర్ యూ. వేర్ ఆర్ యూ. ఇప్పుడు ఫోన్ చేయగలరా అన్నప్పుడు ఇలా అంటాం, కెన్ యూ టాక్ నౌ. కెన్ యూ టాక్ నౌ అంటే ఇప్పుడు మాట్లాడగలరా అని. నేను బిజీగా ఉన్నాను అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ఐ యామ్ బిజీ. ఐ యామ్ బిజీ. తర్వాత ఫోన్ చేస్తాను, నేను బిజీగా ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తాను అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, ఐ విల్ కాల్ యూ లేటర్. ఐ విల్ కాల్ యూ లేటర్. మీరు ఫ్రీనా. మీరు ఫ్రీగా ఉన్నారా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం, ఆర్ యూ ఫ్రీ. ఆర్ యూ ఫ్రీ. కాల్ డ్రాప్ అయింది, కాల్ డిస్కనెక్ట్ అయింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ద కాల్ గాట్ డిస్కనెక్టెడ్. ద కాల్ గాట్ డిస్కనెక్టెడ్. మళ్ళీ కాల్ చేయండి, కాల్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ చేయండి అన్నప్పుడు ఇలా చెప్తాం, ప్లీజ్ కాల్ అగైన్. ప్లీజ్ కాల్ అగైన్. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, దెర్ ఈజ్ ఏ నెట్వర్క్ ప్రాబ్లం. దెర్ ఈజ్ ఏ నెట్వర్క్ ప్రాబ్లం. నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ యామ్ ఎట్ హోమ్. ఐ యామ్ ఎట్ హోమ్. మీరేం చేస్తున్నారు అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, వాట్ ఆర్ యూ డూయింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్. ఇప్పుడు మాట్లాడలేను అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం, ఐ కాంట్ టాక్ నౌ. ఐ కాంట్ టాక్ నౌ అంటే నేను ఇప్పుడు మాట్లాడలేను అని. 5 నిమిషాల తర్వాత కాల్ చేయండి, 5 minutes తర్వాత కాల్ చేయమని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, కాల్ మీ ఆఫ్టర్ 5 minutes. కాల్ మీ ఆఫ్టర్ 5 minutes. మీరు విన్నారా, మీకు వినిపిస్తుందా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, కెన్ యూ హియర్ మీ. కెన్ యూ హియర్ మీ అంటే నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా అన్నప్పుడు ఇలా చెప్తాం, అవును వినిపిస్తుంది అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, ఎస్ ఐ కెన్ హియర్ యూ. ఎస్ ఐ కెన్ హియర్ యూ. కాదు వినిపించడం లేదు అన్నప్పుడు నో ఐ కాంట్ హియర్ యూ. నో ఐ కాంట్ హియర్ యూ. స్పీకర్లో పెట్టండి, ఫోన్ స్పీకర్లో పెట్టండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, పుట్ ఇట్ ఆన్ స్పీకర్. పుట్ ఇట్ ఆన్ స్పీకర్. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, మై ఫోన్ బ్యాటరీ ఈజ్ లో. మై ఫోన్ బ్యాటరీ ఈజ్ లో. మీ మెసేజ్ చూశాను అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, ఐ సా యువర్ మెసేజ్. ఐ సా యువర్ మెసేజ్. వాట్సాప్లో పంపించండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, సెండ్ ఇట్ ఆన్ వాట్సాప్. సెండ్ ఇట్ ఆన్ వాట్సాప్. మీరు ఎప్పుడు వస్తారు అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, వెన్ విల్ యూ కమ్.
వెన్ విల్ యూ కమ్, వెన్ విల్ యూ కమ్ అంటే మీరు ఎప్పుడు వస్తారు అని. కొంచెం వెయిట్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ మూమెంట్, ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ మూమెంట్. మీరు చెప్పింది అర్థం కాలేదు అని అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, ఐ డిడెంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్, ఐ డిడెంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. మళ్ళీ చెప్పండి అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, ప్లీజ్ సే ఇట్ అగైన్, ప్లీజ్ సే ఇట్ అగైన్. మీరు సరి అయిన నెంబర్కే కాల్ చేశారు, మీరు కరెక్ట్ నెంబర్కే కాల్ చేసిర్రు అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, డిడ్ యూ కాల్ ద కరెక్ట్ నెంబర్, డిడ్ యూ కాల్ ద కరెక్ట్ నెంబర్ అంటే మీరు కరెక్ట్ నెంబర్కే ఫోన్ చేశారు అని. ఇది రాంగ్ నెంబర్ అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, దిస్ ఈజ్ ఏ రాంగ్ నెంబర్, దిస్ ఈజ్ ఏ రాంగ్ నెంబర్. లైన్లోనే ఉండండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ప్లీజ్ స్టే ఆన్ ద లైన్, ప్లీజ్ స్టే ఆన్ ద లైన్. నేను బయట ఉన్నాను అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఐ యామ్ అవుట్ సైడ్, ఐ యామ్ అవుట్ సైడ్. ట్రాఫిక్లో ఉన్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ యామ్ ఇన్ ట్రాఫిక్, ఐ యామ్ ఇన్ ట్రాఫిక్. ఆఫీస్లో ఉన్నాను అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, ఐ యామ్ ఇన్ ద ఆఫీస్, ఐ యామ్ ఇన్ ద ఆఫీస్. నేను ఇంటికి వెళ్ళాను, నేను ఇంటికి చేరాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ రీచ్డ్ హోమ్, ఐ రీచ్డ్ హోమ్. మీరు భోజనం చేశారా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, డిడ్ యూ హ్యావ్ ఫుడ్, డిడ్ యూ హ్యావ్ ఫుడ్. ఇంకా చేయలేదు అని చెప్పినప్పుడు నాట్ ఎట్, నాట్ ఎట్ అంటే నేను ఇంకా భోజనం చేయలేదు అని. డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నాను, డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతున్నాను అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, ఐ యామ్ టాకింగ్ వైల్ డ్రైవింగ్, ఐ యామ్ టాకింగ్ వైల్ డ్రైవింగ్. ఇంటికి కాల్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, కాల్ మీ ఎట్ హోమ్, కాల్ మీ ఎట్ హోమ్. మీరు వచ్చాక మాట్లాడదాం, మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, లెట్స్ టాక్ ఆఫ్టర్ యూ కమ్, లెట్స్ టాక్ ఆఫ్టర్ యూ కమ్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం, హూమ్ ఆర్ యూ టాకింగ్ టు, హూమ్ ఆర్ యూ టాకింగ్ టు. నేను మీకే కాల్ చేశాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ కాల్డ్ ఓన్లీ యూ, ఐ కాల్డ్ ఓన్లీ యూ. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, వే డిడ్ యూ గో, వే డిడ్ యూ గో. ఎంత టైం పడుతుంది అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్, హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్. నేను రాగానే కాల్ చేస్తాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ విల్ కాల్ యూ వన్స్ ఐ కమ్, ఐ విల్ కాల్ యూ వన్స్ ఐ కమ్. మీరు వచ్చారా అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం, హ్యావ్ యూ కమ్, హ్యావ్ యూ కమ్. ఇంకా రాలేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, నాట్ ఎట్, నాట్ ఎట్. కొద్దిసేపట్లో వస్తాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ విల్ కమ్ ఇన్ ఏ వైల్, ఐ విల్ కమ్ ఇన్ ఏ వైల్. మీరు ఇంట్లో ఉన్నారా అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం, ఆర్ యూ ఎట్ హోమ్, ఆర్ యూ ఎట్ హోమ్. నేను దారిలో ఉన్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ యామ్ ఆన్ ద వే, ఐ యామ్ ఆన్ ద వే. లొకేషన్ పంపండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, సెండ్ ద లొకేషన్, సెండ్ ద లొకేషన్. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, యువర్ ఫోన్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్, యువర్ ఫోన్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. ఫోన్ ఛార్జ్లో పెట్టండి, ఫోన్కి ఛార్జింగ్ పెట్టండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, పుట్ ద ఫోన్ ఆన్ చార్జ్, పుట్ ద ఫోన్ ఆన్ చార్జ్. నేను మర్చిపోయాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ ఫర్గాట్, ఐ ఫర్గాట్. మీరు ఎందుకు కాల్ చేశారు, మీరు ఎందుకు ఫోన్ చేశారు అన్నప్పుడు మనం ఇలా అడగాలి, వై డిడ్ యూ కాల్, వై డిడ్ యూ కాల్. అవసరం ఉంటే కాల్ చేయండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, కాల్ మీ ఇఫ్ నీడెడ్, కాల్ మీ ఇఫ్ నీడెడ్. నేను తర్వాత మాట్లాడతాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ విల్ టాక్ లేటర్, ఐ విల్ టాక్ లేటర్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్, యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్. సిగ్నల్ లేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, దెర్ ఈజ్ నో సిగ్నల్, దెర్ ఈజ్ నో సిగ్నల్. మళ్ళీ ట్రై చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ప్లీజ్ ట్రై అగైన్, ప్లీజ్ ట్రై అగైన్. మీకు ఫ్రీ టైం ఉందా అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం,
డూ యూ హ్యావ్ ఫ్రీ టైం? డూ యూ హ్యావ్ ఫ్రీ టైం? మీరు ఏ టైంకి ఫ్రీ అవుతారు అన్నప్పుడు మనం ఇలా అడగాలి. వాట్ టైం విల్ యూ బీ ఫ్రీ? వాట్ టైం విల్ యూ బీ ఫ్రీ? నేను రెడీగా ఉన్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ యామ్ రెడీ. ఐ యామ్ రెడీ. మీరు రెడీనా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? త్వరగా రండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. కమ్ ఫాస్ట్. కమ్ ఫాస్ట్. ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది అన్నప్పుడు ఇలా అంటాం. ఇట్ విల్ గెట్ లేట్. ఇట్ విల్ గెట్ లేట్. నేను వెయిట్ చేస్తున్నాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ యామ్ వెయిటింగ్. ఐ యామ్ వెయిటింగ్. ఎంతసేపు వెయిట్ చేయాలి అని అడిగినప్పుడు ఇలా అనాలి. హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్? హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్? మీరు చెప్పండి. యూ టెల్ మీ. యూ టెల్ మీ. నాకెంతో హ్యాపీగా ఉంది అన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు టెన్షన్గా ఉంది అన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ యామ్ ఫీలింగ్ టెన్స్. ఐ యామ్ ఫీలింగ్ టెన్స్. మీరు కంగారు పడొద్దు అన్నప్పుడు ఇలా చెప్తాం. డోంట్ వరీ. డోంట్ వరీ. మీరు ఎందుకు ఆలస్యమయ్యారు, మీరు ఎందుకు లేట్ అయ్యారు అన్నప్పుడు ఇలా అంటాం. వై ఆర్ యూ లేట్? వై ఆర్ యూ లేట్? ట్రాఫిక్ వల్ల అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. బికాస్ ఆఫ్ ట్రాఫిక్. బికాస్ ఆఫ్ ట్రాఫిక్. నాకు అర్థమైంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ అండర్స్టూడ్. ఐ అండర్స్టూడ్. నాకు అర్థం కాలేదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ డిడెంట్ అండర్స్టాండ్. ఐ డిడెంట్ అండర్స్టాండ్. క్లియర్గా చెప్పండి. ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఇది సింపుల్ విషయం అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. దిస్ ఈజ్ ఏ సింపుల్ మ్యాటర్. దిస్ ఈజ్ ఏ సింపుల్ మ్యాటర్. మీరు ఎవరితో ఉన్నారు అన్నప్పుడు ఇలా అంటాం. హూ ఆర్ యూ విత్? హూ ఆర్ యూ విత్? నేను ఒంటరిగా ఉన్నాను అన్నప్పుడు ఇలా అంటాం. ఐ యామ్ ఎలోన్. ఐ యామ్ ఎలోన్. నేను ఫ్రెండ్తో ఉన్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ యామ్ విత్ ఫ్రెండ్స్. ఐ యామ్ విత్ ఫ్రెండ్స్ అంటే నేను నా ఫ్రెండ్స్తో ఉన్నాను అని. మీరు నన్ను మిస్ చేశారా అన్నప్పుడు మనం ఇలా అంటాం. డిడ్ యూ మిస్ మీ? డిడ్ యూ మిస్ మీ అంటే మీరు నన్ను మిస్ అయ్యారా అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం. అవును, చాలా మిస్ అయ్యాను అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఎస్ ఐ మిస్డ్ యూ ఏ లాట్. ఎస్ ఐ మిస్డ్ యూ ఏ లాట్ అంటే నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని. నేను కూడా మిస్ అయ్యాను అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ మిస్డ్ యూ టూ. ఐ మిస్డ్ యూ టూ అంటే నేను కూడా నిన్ను మిస్ అయ్యాను అని. ఈరోజు ప్లాన్ ఏంటి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వాట్స్ టుడేస్ ప్లాన్? వాట్స్ టుడేస్ ప్లాన్? ప్లాన్ క్యాన్సిల్ అయింది, మనం వేసుకున్న ప్లాన్ అనేది క్యాన్సిల్ అయింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద ప్లాన్ గాట్ క్యాన్సెల్డ్. ద ప్లాన్ గాట్ క్యాన్సెల్డ్. ప్లాన్ మార్చాం, ప్లాన్ని చేంజ్ చేసాం అన్నప్పుడు ఇలా చెప్తాం. వి చేంజ్డ్ ద ప్లాన్. వి చేంజ్డ్ ద ప్లాన్. మనం ఎక్కడ కలుద్దాం అన్నప్పుడు ఇలా అంటాం. వేర్ షాల్ వి మీట్? వేర్ షాల్ వి మీట్ అంటే మనం ఎక్కడ కలుసుకుందామని. అక్కడే కలుద్దాం అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. లెట్స్ మీట్ దేర్. లెట్స్ మీట్ దేర్. నేను ఆల్రెడీ వచ్చేసాను అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ఐ హ్యావ్ ఆల్రెడీ కమ్. ఐ హ్యావ్ ఆల్రెడీ కమ్. మీరు రాగానే చెప్పండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. టెల్ మీ వన్స్ యూ కమ్. టెల్ మీ వన్స్ యూ కమ్ అంటే మీరు రాగానే నాకు చెప్పండి అని. ఫోన్ సైలెంట్లో పెట్టండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. పుట్ ద ఫోన్ ఆన్ సైలెంట్. పుట్ ద ఫోన్ ఆన్ సైలెంట్. రింగ్ వినిపించలేదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ డిడ్ నాట్ హియర్ ద రింగ్. ఐ డిడ్ నాట్ హియర్ ద రింగ్. మిస్ కాల్ వచ్చింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ గాట్ ఏ మిస్డ్ కాల్. ఐ గాట్ ఏ మిస్డ్ కాల్. మీరు ఎందుకు కట్ చేశారు అన్నప్పుడు మనం ఇలా అంటాం. వై డిడ్ యూ కట్ ద కాల్? వై డిడ్ యూ కట్ ద కాల్? యాక్సిడెంట్ అయింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దేర్ వాజ్ అన్ యాక్సిడెంట్. దేర్ వాజ్ అన్ యాక్సిడెంట్ అంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యింది అని. త్వరగా ఇంటికి రండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం.
కమ్ హోమ్ సూన్, కమ్ హోమ్ సూన్. బయట జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు ఇలా చెప్తాం. బీ కేర్ఫుల్ అవుట్ సైడ్, బీ కేర్ఫుల్ అవుట్ సైడ్. నేను ఇప్పుడే చేరాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ జస్ట్ రీచ్డ్, ఐ జస్ట్ రీచ్డ్. మీకు ఏమైనా కావాలా అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. డూ యూ నీడ్ ఎనీథింగ్, డూ యూ నీడ్ ఎనీథింగ్. ఇప్పుడు ఏమీ అవసరం లేదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. నథింగ్ ఈజ్ నీడెడ్ నౌ, నథింగ్ ఈజ్ నీడెడ్ నౌ. అవసరమైతే చెప్తాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ విల్ టెల్ యూ ఇఫ్ నీడెడ్, ఐ విల్ టెల్ యూ ఇఫ్ నీడెడ్. అంటే నాకు అవసరమైనప్పుడు నీకు చెప్తాను అని. మీరు నిద్ర లేచారా, మీరు నిద్ర లేచారా అన్నప్పుడు మనం ఇలా అడుగుతాం. డిడ్ యూ వేకప్, డిడ్ యూ వేకప్. ఇప్పుడే లేచాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ జస్ట్ వోకప్, ఐ జస్ట్ వోకప్. ఇంకా నిద్రలోనే ఉన్నాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ ఆమ్ స్టిల్ స్లీపింగ్, ఐ ఆమ్ స్టిల్ స్లీపింగ్. అలారం మోగిందా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ ద అలారం రింగ్, డిడ్ ద అలారం రింగ్. అలారం ఆఫ్ చేయండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. స్విచ్ ఆఫ్ ద అలారం, స్విచ్ ఆఫ్ ద అలారం. ఈరోజు సెలవా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. ఈజ్ టుడే ఏ హాలిడే, ఈజ్ టుడే ఏ హాలిడే. ఆఫీస్కి వెళ్తున్నారా అన్నప్పుడు మనం ఇలా అనాలి. ఆర్ యూ గోయింగ్ టు ద ఆఫీస్, ఆర్ యూ గోయింగ్ టు ద ఆఫీస్. ఇప్పుడే బయలుదేరాను అన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ జస్ట్ లెఫ్ట్, ఐ జస్ట్ లెఫ్ట్. ఎప్పుడు వస్తారు అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం. వెన్ విల్ యూ కమ్ బ్యాక్, వెన్ విల్ యూ కమ్ బ్యాక్. సాయంత్రం వస్తాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ విల్ కమ్ ఇన్ ద మార్నింగ్, ఐ విల్ కమ్ ఇన్ ద మార్నింగ్. లంచ్ అయిందా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ హ్యావ్ లంచ్, డిడ్ యూ హ్యావ్ లంచ్. బయట తింటున్నాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ ఆమ్ ఈటింగ్ అవుట్ సైడ్, ఐ ఆమ్ ఈటింగ్ అవుట్ సైడ్. వంట అయిందా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. ఈజ్ ద కుకింగ్ డన్, ఈజ్ ద కుకింగ్ డన్. ఇంకా అవ్వలేదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. నాట్ డన్ ఎట్, నాట్ డన్ ఎట్. ఏం వండారు అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం. వాట్ డిడ్ యూ కుక్, వాట్ డిడ్ యూ కుక్. నాకు ఆకలిగా ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ ఆమ్ హంగ్రీ, ఐ ఆమ్ హంగ్రీ. కొంచెంసేపు ఆగండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వెయిట్ ఫర్ సమ్ టైమ్, వెయిట్ ఫర్ సమ్ టైమ్. త్వరగా రండి అన్నప్పుడు కమ్ సూన్, కమ్ సూన్. మీరు షాపింగ్కి వెళ్ళారా అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం. డిడ్ యూ గో షాపింగ్, డిడ్ యూ గో షాపింగ్. ఏం కొన్నారు అని అడిగినప్పుడు ఇలా అడగాలి. వాట్ డిడ్ యూ బై, వాట్ డిడ్ యూ బై. అంటే మీరేం కొన్నారు అని. అన్నీ తీసుకొచ్చారా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ బ్రింగ్ ఎవ్రీథింగ్, డిడ్ యూ బ్రింగ్ ఎవ్రీథింగ్. బిల్ తీసుకొచ్చారా అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం. డిడ్ యూ బ్రింగ్ ద బిల్, డిడ్ యూ బ్రింగ్ ద బిల్. డబ్బులు ఇచ్చారా అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. డిడ్ యూ పే ద మనీ, డిడ్ యూ పే ద మనీ. క్యాష్లోనా అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఇన్ క్యాష్, ఇన్ క్యాష్. ఆన్లైన్ పేమెంట్ చేశాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ పేడ్ ఆన్లైన్, ఐ పేడ్ ఆన్లైన్. రెసిప్ట్ పంపండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. సెండ్ ద రెసిప్ట్, సెండ్ ద రెసిప్ట్. మీ అకౌంట్కి వచ్చాయా అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి. డిడ్ ఇట్ కమ్ టు యువర్ అకౌంట్, డిడ్ ఇట్ కమ్ టు యువర్ అకౌంట్. మళ్ళీ కాల్ చేయనా, మళ్ళీ కాల్ చేయనా అన్నప్పుడు మనం ఇలా అనాలి. షెల్ ఐ కాల్ అగైన్, షెల్ ఐ కాల్ అగైన్. ఇప్పుడే కాల్ చేయండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. కాల్ మీ నౌ, కాల్ మీ నౌ. ఫోన్ దగ్గరే ఉండండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. స్టే నియర్ ద ఫోన్, స్టే నియర్ ద ఫోన్. మీ ఫోన్ చెక్ చేయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. చెక్ యువర్ ఫోన్, చెక్ యువర్ ఫోన్. బ్యాటరీ ఫుల్గా ఉంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద బ్యాటరీ ఈజ్ ఫుల్, ద బ్యాటరీ ఈజ్ ఫుల్. ఛార్జింగ్ అయిపోయింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఇట్స్ ఫుల్లీ చార్జ్డ్, ఇట్స్ ఫుల్లీ చార్జ్డ్. డేటా ఆన్లో ఉందా అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. ఈజ్ ద డేటా ఆన్, ఈజ్ ద డేటా ఆన్.
వైఫై కనెక్ట్ అయిందా అన్నప్పుడు మనం ఇలా అనాలి. ఈజ్ ద వైఫై కనెక్టెడ్, ఈజ్ ద వైఫై కనెక్టెడ్. మెసేజ్ డెలివరీ అయింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద మెసేజ్ ఈజ్ డెలివర్డ్, ద మెసేజ్ ఈజ్ డెలివర్డ్. మీకు టైం దొరికిందా అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం. డిడ్ యూ గెట్ టైం, డిడ్ యూ గెట్ టైం. నాకు ఇప్పుడే టైం దొరికింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ గాట్ టైం నౌ, ఐ గాట్ టైం నౌ. కొంచెంసేపు మాట్లాడదాం అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. లెట్స్ టాక్ ఫర్ సమ్ టైమ్, లెట్స్ టాక్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు కుదరదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. నాట్ పాసిబుల్ నౌ, నాట్ పాసిబుల్ నౌ. రాత్రికి మాట్లాడదాం అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. లెట్స్ టాక్ ఎట్ నైట్, లెట్స్ టాక్ ఎట్ నైట్. మీరు అలసిపోయారా అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి. ఆర్ యూ టైర్డ్, ఆర్ యూ టైర్డ్. అవును చాలా అలసిపోయాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఎస్ ఐఎమ్ వెరీ టైర్డ్, ఎస్ ఐఎమ్ వెరీ టైర్డ్. రెస్ట్ తీసుకోండి అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. టేక్ రెస్ట్, టేక్ రెస్ట్. త్వరగా పడుకోండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. గో టు బెడ్ ఎర్లీ, గో టు బెడ్ ఎర్లీ. రీచ్ అయ్యాక కాల్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. కాల్ మీ ఆఫ్టర్ యూ రీచ్, కాల్ మీ ఆఫ్టర్ యూ రీచ్. నేను కాల్ వెయిట్ చేస్తాను అన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్, ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్. అంటే మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తాను అని. ఫోన్ మ్యూట్లో పెట్టాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ కెప్ట్ ద ఫోన్ ఆన్ మ్యూట్, ఐ కెప్ట్ ద ఫోన్ ఆన్ మ్యూట్. నేను ఫోన్ వైబ్రేషన్లో పెట్టాను అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ కెప్ట్ ఇట్ ఆన్ వైబ్రేషన్, ఐ కెప్ట్ ఇట్ ఆన్ వైబ్రేషన్. సడన్గా కాల్ వచ్చింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ గోట్ ఏ సడన్ కాల్, ఐ గోట్ ఏ సడన్ కాల్. మీరు సర్ప్రైజ్ చేశారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ సర్ప్రైజ్డ్ మీ, యూ సర్ప్రైజ్డ్ మీ. అంటే మీరు నన్ను సర్ప్రైజ్ చేశారు అని. అలా కాల్ చేశారని నేను అనుకోలేదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యువర్ కాల్, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యువర్ కాల్. చాలా రోజులైంది మాట్లాడి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఇట్స్ బీన్ మెనీ డేస్ సిన్స్ వి టాక్డ్, ఇట్స్ బీన్ మెనీ డేస్ సిన్స్ వి టాక్డ్. కాంటాక్ట్లో ఉండండి అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. స్టే ఇన్ టచ్, స్టే ఇన్ టచ్. ఫోన్ చేస్తూ ఉండండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. కీప్ కాలింగ్, కీప్ కాలింగ్. నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ, డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. సేవ్ దిస్ నెంబర్, సేవ్ దిస్ నెంబర్. పాత నెంబర్ డిలీట్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డిలీట్ ద ఓల్డ్ నెంబర్, డిలీట్ ద ఓల్డ్ నెంబర్. ఇది నా కొత్త నెంబర్ అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ మై న్యూ నెంబర్, దిస్ ఈజ్ మై న్యూ నెంబర్. అందరికీ చెప్పండి అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. ఇన్ఫార్మ్ ఎవ్రీవన్, ఇన్ఫార్మ్ ఎవ్రీవన్. నేను తర్వాత ఫోన్ చేస్తాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ విల్ కాల్ లేటర్, ఐ విల్ కాల్ లేటర్. ఇప్పుడు కట్ చేస్తున్నాను అన్నప్పుడు మనం ఇలా అనాలి. ఐ యామ్ కట్టింగ్ ద కాల్ నౌ, ఐ యామ్ కట్టింగ్ ద కాల్ నౌ. తర్వాత మాట్లాడదాం అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. లెట్స్ టాక్ లేటర్, లెట్స్ టాక్ లేటర్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.